ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీ అందరినీ ఇలా కలుసుకోవటం చాలా హ్యాపీగా ఉంది. నిజంగా ఈరోజు ఒక ప్రత్యేకమైన అంశంతో మరలా మీ ముందుకు వచ్చిన్నానండి. మరి అంశం ఏమిటంటే దేవుని రాజ్యం. ఈ లోక రాజ్యాలు చూసినప్పుడు వాటి యొక్క ఆ రాజ్యంలో కొన్ని రూల్స్ పాస్ చేస్తారు. వాటి ప్రకారంగా ఆ రాజ్యం అనేది రన్ అవ్వాలి. అలాగే దేవుని రాజ్యానికి కూడా కొన్ని రూల్స్ ఉన్నాయి, కొన్ని రెగ్యులేషన్స్ ఉన్నాయి. వాటన్నిటిని పాటించినట్లయితే దేవుని రాజ్యానికి మనము చేరుకోగలుగుతాం. మరి ఆ రాజ్యం ఎలా ఉండబోతుంది అనే విషయాలు కూడా కొన్ని విషయాలు మీ ముందుకు తీసుకురావాలని ఆశపడుతూ ఉన్నాను. దేవుని రాజ్యానికి రాజు ఎవరో తెలుసా? ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారే. అలాగే ఆ రాజ్యంలో కొన్ని చట్టాలు ఉన్నాయి. దేనిని ప్రకారంగా ప్రామాణికంగా తీసుకోవటం జరుగుతుందంటే క్రొత్త నిబంధన ప్రకారంగా ఆ చట్టాలు అనేవి రన్ అవుతూ ఉంటాయి. అంతేకాదు దేవుని రాజ్యంలోనికి ప్రవేశించాలంటే క్రొత్తగా జన్మించాలి. అలాంటి జన్మను మనం కలిగినట్లయితే, నూతనమైన ఆత్మలో జన్మించగలిగినట్లయితే దేవుని రాజ్యానికి మనము వారసులం కాగలుగుతాం. అంతేకాదు దేవుని వారసులముగా లేకపోతే దేవుని రాజ్య పౌరులుగా చేర్చబడాలంటే మనం ఏం చేయాలంటే రాజుల యాజకులుగాను దేవుని సేవించే ప్రజలుగాను మనము ఉన్నట్లయితే ఆ యొక్క రాజ్యానికి పౌరులం కాగలుగుతాం. అంతేకాదు విమోచన కావాలంటే అంధకార సంబంధమైన క్రియల నుండి మనల్ని విడిపించగలిగిన వారు ఆయన మాత్రమే. కాబట్టి ఆయన కాడి కిందకు మనము వెళ్ళినట్లయితే దేవుని రాజ్యానికి వారసులము కాగలుగుతాం. అంతేకాదు దేవుని రాజ్యం ఎలా స్థాపించబడుతుందంటే సువార్త ప్రకటించుట ద్వారా దేవుని రాజ్యం అనేది స్థాపించబడుతూ ఉంది. అంతేకాదు ఎంతవరకు ఆ సమయం అంటే అంత్యకాలం వచ్చేంత వరకు సమయం ఉందండి. మనం మారు మనసు పొంది దేవుని సన్నిధికి చేరుకోగలిగితే నిజంగా దేవుని రాజ్యంలో మనము వారసులం కాగలుగుతాం. అట్టి ధన్యత దేవుడు ఇచ్చునుగాక. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ, ఆల్ ఆఫ్ యూ.